రండి మాట్లాడదాం. చేసాం. ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారు, రోహిత్ కాలిఫోర్నియా నుండి. రోహిత్ గారు నమస్తే. రోహిత్ బాగున్నారా? రోహిత్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? ధర్మశ్రీ గారు బాగున్నామండి. నమస్తే. సో అయితే నాది ఒక క్వశ్చన్ అండి. నేను మొన్న న్యూస్ లో ఏదో చదువుతుండే, ఇప్పుడు కియా ప్లాంట్ అనంతపూర్ లో తెచ్చారు కదా, అయితే అక్కడ ఏంటండి అంటే రెస్టారెంట్స్ లో ఇండియన్స్ ని రానివ్వరు, అంటే అక్కడ తిననివ్వరు. ఏంటి అంటే అసలు అగ్రిమెంట్ ఏంటి అంటే అంత ఓపెన్ గా లేకుండా అంత అంటే అది మన దగ్గర పెట్టినప్పుడు మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కానీ అంటే అది ఓన్లీ కొరియన్ వాళ్ళని చేసుకుంటారు, హైర్ చేసుకుంటారు, కొరియన్ వాళ్ళనే రెస్టారెంట్స్ కి రాణిస్తారు. ఇదంతా నిజమేనా లేకపోతే జస్ట్ అది ఫేక్ న్యూసా? అదొకటండి. ఇంకోటి అదే అండి, అంటే మీరు 3 క్యాపిటల్స్ అన్నారు కదా, దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ గుడ్ థాట్, కానీ అంటే ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో అంటే అడ్డంకులు వస్తున్నాయి కదా. సో ఏదన్నా ఒకటన్నా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అది కూడా మేనిఫెస్టోలో పెడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, రైట్ అండి. ఇక్కడ ఒక మాట సార్, 3 క్యాపిటల్స్ గురించి, నేను 3 క్యాపిటల్స్ గురించి ఇందాక కూడా సమాధానం చెప్దాం అనుకున్నాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశారు. గుడ్. 3 క్యాపిటల్స్ డెవలప్ చేశారా? ఏది ఒకటి డెవలప్ చేయలేదు అనుకుంటున్నారు సార్. సార్ ఈ మధ్య ఏంటంటే సమ్మిట్స్ నిర్వహించాం విశాఖపట్నంలో. అద్భుతంగా ఇది క్యాపిటల్ అవుతుందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా, ఒక రుషికొండ దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఓ పక్కేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్స్ అలాట్మెంట్ చేసాం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే రాజధాని అవ్వకుండా, డెవలప్మెంటు ఎక్కడ కూడా జరగకుండా కోర్టులకు వెళ్ళి కోర్టులో నుంచి కోర్టులో కావాలని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా మేము ఎక్కడ కూడా కోర్టులో ఉంది కదా అని వంకతో వదలే, అది మేము అమ్మో 3 క్యాపిటల్ ఇప్పుడేందిలే తర్వాత చేద్దాంలే, ఏదో కష్టకాలాలు వచ్చాయి కాబట్టి మనం ఎన్నికల్లో మాట ఇచ్చాం కాబట్టి ఇది కరోనా అని వంకతో మనం ఇచ్చినటువంటి మాటను వాయిదా వేద్దాంలే, లేదు మనకు 5 years మ్యాండేట్ కదా, లాస్ట్ ఎన్నికల ఇయరే 1 yearలోనే మనం పెట్టినటువంటి చెప్పినటువంటి హామీలను నెరవేర్దామే, అంతవరకు కూడా అలాగే కాలయాపన చేద్దాం, అలా అంతవరకు కూడా జాప్యం చేద్దాం, అలా అంతవరకు ఇవన్నీ గోప్యంగా ఉంచుతామని మేము అనుకోలే. కారణం ఏంటంటే ఎన్ని కష్టాలైనా మనం మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం చేసి తీరవలసిందని చెప్పాం. చాలామంది అంటుంటారు అనమాట, ఏది మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధాన్ని చూడండి ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నియంత్రిస్తూ ఉన్నాం, పూర్తి తీసేస్తాం లేదు, నియంత్రిస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు ఎన్ని గవర్నమెంట్ షాపులు ఉన్నాయి అందులో సగం 50% తగ్గించాం. అలాగే అప్పుడు ఎన్నైతే బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి, ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసాం, ఒక బెల్ట్ షాప్ లేకుండా. అలాగే ఇంకా పెద్దవాళ్ళు స్టార్ హోటల్కి వెళ్ళినా సరే ఎక్కడైనా ఈ బ్రాండ్స్ కొంటే అక్కడ కరెంట్ షాక్ కొట్టినట్టు ధర పెంచడం జరిగింది. ఎందుకు చేసాం ఇవన్నీ? నియంత్రిస్తాం అన్నాం తప్ప కానీ నిషేధిస్తామని మేము చెప్పలే, అది తప్పది. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అని వంకతో 3 క్యాపిటల్లో విశాఖపట్నాన్ని అద్భుతంగా ఈరోజు చూడండి ఎలా ఉన్నదో. సమ్మిట్ పేరుతో రోడ్లు కానీ విశాలంగా చేయడం కానీ, మంచి నీట్గా చేయడం కానీ, గ్రీనరీగా చేయడం కానీ, క్యాంప్ ఆఫీస్ పరిపాలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగాయి కూడా, 95% జరిగాయి. మరి అవి అలాగే అమరావతిని కూడా, అలానే అమరావతిని ఎక్కడ ఇగ్నోర్ చేయలేదు. అమరావతిని రోడ్లు అవి అమరావతిలో ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మనకేంటంటే మంగళగిరి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రూట్కి డైరెక్ట్గా అది ఎలాగవుతుంది? ఆ రూట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ జరిగింది కదా. అదే దుర్గమ్మ వారధి దగ్గర వారధి కంప్లీట్ చేసాం కదా. అలాగే అక్కడ ఉన్నట్టు బందర్ రోడ్లో ఉన్నటువంటి మళ్ళీ సెపరేట్గా ఎన్డీబీ ద్వారా మేము సెపరేట్ ఫ్లైఓవర్స్ కట్టాం కదా. విజయవాడలో ఎలా మార్పు ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది ఒకసారి చూడమనండి. ఈరోజైతే ప్రపంచానికి ఐకాన్గా ఉన్నటువంటి 420 కోట్లతో అంబేద్కర్ వనం డెవలప్మెంట్ చేశాం కదా, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశాం కదా. ఇదే కాకుండా ఇందాక మీరు అన్నారు, డెఫినెట్గా ఎక్కడైనా ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చినా, ఏ అనంతపూర్లో కానీ ఇంకో దగ్గర కానీ ఫుడ్ కోర్టులు వచ్చినా, ఏ వచ్చినా లోకల్ వాళ్ళకి 75% జాబ్స్ ఇస్తూ ఉన్నాం. ఏ కంపెనీ అయినా సరే 75% ఆ లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి
ఇవ్వాలి. 75% ఇస్తున్నాం. మొన్న ఏవైతే చెప్పామో చెప్పిన మాట ప్రకారం తప్పకుండా ఫాలో అవుతాం. అది ఓకే fake news ధర్మశ్రీ గారు కాదు. ఇంకో